తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో రహస్య గూఢచారులు పనిచేస్తున్నారా? ప్రభుత్వ సలహాదారుల రూపంలో షాడోలు చాప కింద నీరుల తమ పని కానిచ్చేస్తున్నారా? ఇంతకీ ఈ సలహాదారులు ఏం చేస్తున్నారు? షాడోలు చేస్తున్న పనిపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారా? సలహాదారులతో మంత్రులకు వస్తున్న ఇబ్బందులేంటి? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ హామీలను ప్రజలు ఆశించినంత మేరకు అమలు చేయలేదనే వాదన ఉంది. ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీయకుండా అలాంటి పరిస్థితి వస్తే ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకునేందుకు ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తూ వివిధ ప్రజా సంఘాల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల అమలు, అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు వంటి ప్రతి అంశంలోనూ ప్రభుత్వం అంతర్గతంగా ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసుకుంటూనే ఉందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇది ప్రజాప్రభుత్వం అని, ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి వచ్చే విజ్ఞప్తులు, సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రకటించారు. అయితే వివిధ శాఖల పనితీరుకు సంబంధించిన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికంగా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి, అదేవిధంగా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులు ఈ పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సెక్రటరియట్ వేదికగా వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, షబీర్ అలీ వివిధ శాఖలు, ప్రభుత్వ పథకాల గురించి వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్న తీరు, పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదికల రూపంలో అందిస్తున్నారు. అదేవిధంగా మంత్రుల పనితీరు, ఆయా శాఖల్లో తీసుకుంటున్న నిర్ణయాలు, ఇంప్లిమెంట్ తీరు, ఇలా ప్రతి అంశంపైన సంబంధించిన వ్యక్తులను లేదా సంఘాలను పిలిపించి వాళ్లతో మాట్లాడి దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రికి వెంటనే అందిస్తున్నారు. సలహాదారులు రహస్యంగా సేకరిస్తున్న సమాచారంలో మంత్రులకు సంబంధించిన అంశాలు కూడా ఉండడంతో విషయం తెలిసిన పలువురు మంత్రులు గూఢచారులపై అసహనం వ్యక్తం చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ప్రభుత్వ సలహాదారులు వాళ్లకు కేటాయించిన అంశాలపై చర్చలు జరిపి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రికి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ మంత్రులకు సంబంధించిన విషయాల్లో సలహాదారులు వేలు పెట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య వారధిగా ఉండే స్నేహితులకు చెప్తున్నారట. ఇందులో భాగంగానే పలువురు మంత్రులు అసెంబ్లీ వేదికగా హస్తం పార్టీలో అంతర్గత పోరుపై పెదవి విప్పారనే చర్చ సెక్రటరియట్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా ఆయన పక్కన ఉండే అధికారులు, కొంతమంది వ్యక్తులు చేస్తున్న వ్యవహారాలపై మంత్రులు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు, అంతర్గత పోరు అత్యంత సహజం. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఈ లొల్లి మరింతగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పక్కనున్న వారి తీరుతో ప్రభుత్వం బద్నాం కాకూడదని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారట. మరి షాడో టీం కారణంగా తనపై వస్తున్న అసంతృప్తిని కంట్రోల్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.